నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుదాం. మన మధ్యలో ఉన్న శశి వచ్చి చదువుతాడు. మన వచ్చిన పిల్లి శశి. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియును మైమరువు తొడుగుకొని ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేద్దాం. చిన్న మాట.
పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ దినములో మేమందరం చేరి మీ సన్నిధిలో కూడి ప్రభు మీ నామాన్ని ఇంతవరకు పాటల ద్వారా మహిమపరచడానికి ప్రభువా మీ కృపను మేము తలపోసుకోవడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మీ వాక్యములో నుండి చదవబడినటువంటి ఈ లేఖన భాగాలను ఈ ఉదయకాల సమయంలో మేము ధ్యానం చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మరి ఒకసారి సంఘంగా మేము నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు, మమ్మల్ని మేము పరిశీలించుకోవాల్సినటువంటి విషయాలు ఆత్మదేవ మీరు పలికించండి. దాని కొరకై మీ పక్షాన్ని నిలబడినటువంటి మీ దాసుని అయినటువంటి నన్ను కనికరించి మరుగు చేసి వాడుకొని మీరు మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అలిసిపోయి ఉన్నారా? అలసట తీర్చుకొని వచ్చారా? ఈ 10 వచనాల్లో ఉన్న మాటలను మనం ధ్యానం చేసుకుంటూ చివరిగా మనం ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ముందుకు కొనసాగడం. ఈ ఉదయకాల సమయంలో మరి మనం మాట్లాడుకోబోయే విషయం బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి అనే మాట మీద మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బలవంతులై ఉండుడి. మీరు కొంచెం ఎవరైనా ఒక ఎదురుపడతారా? అయితే కనపడతలా, కింద కూర్చున్నారు ఇక్కడ. మీరు కాదు, మనకంటే నువ్వు వస్తే ఎదర జరుగుతుంది. రైట్. మీ మొహాలు కూడా కనపడాలి. మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నాకు అర్థం అవ్వాలి. రైట్. బలవంతులై ఉండుడి. బలవంతులై. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘానికి చెబుతూ ఏ విషయంలో బలవంతులై ఉండమని చెబుతున్నాడంటే ఆయన యందు బలవంతులై ఉండుడి అనే మాట చూస్తున్నాం 10వ వచనంలో. ఆయన యందు, ఎవరి యందు? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు నుండి మనం ఏమవ్వాలంట? బలంగా ఉండాలి. బలవంతులై ఉండండి. బలంగా ఉండండి. బలంగా రండి. ఈ మాటలు మనం ఆలోచన చేసే ముందు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ అక్కడికి వెళదాం. ఈ పత్రిక పౌలు భక్తుడు మరి చెరసాలలో ఉండి వ్రాశాడు. ఎక్కడుండి? చెరసాలలో, అంటే జైల్లో ఉండి పత్రిక రాశాడు. కొలస్సీ, ఫిలిప్పీ, తర్వాత ఎఫెసీ.
ఈ పత్రికలు. ఆయన మరి చెరసాల్లో ఉండి రాశాడు. 20వ వచనం మనం చదివితే అక్కడ 19వ వచనంలో మనకు ఆ మాట ఉంటుంది చూడండి. 19వ వచనం చదవండి ఎవరో వాళ్ళు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో. చాలు. ఎక్కడున్నాడంట ఆయన? నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. నేను ఆ మాట మీకు ఎందుకు చదివించానంటే, ఆయన చెరసాల్లో ఉన్నాడు అనే దాని కొరకు ఆ మాటను మనం నిర్ధారణ చేసుకోవడానికి చదివించినటువంటి మాట. ఎక్కడున్నాడు ఆయన? చెరసాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడంటే సువార్త నిమిత్తం ఉన్నాడు. మరియు నేను దేని నిమిత్తం ఉన్నాడు ఇప్పుడు చెరసాల్లో? ఆయన చెరసాలలో ఉన్నది దేని నిమిత్తం? ఉన్నారు ఇక్కడే కుమార్ గారు, సుబ్బారావు గారు. దేని నిమిత్తం ఉన్నాడు? సువార్త నిమిత్తం. సువార్త నిమిత్తం ఆయన చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఆయన ఉన్నాడు సువార్త నిమిత్తం. మొత్తానికి మనం అర్థం చేసుకోవడానికి మాట ఆ విషయం. ఈ విషయాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం, కొత్త విషయం ఏమీ కాదు. కానీ ఈరోజు మరి మీ ముందుకు దేవుని వాక్యాన్ని పట్టుకొని రావటానికి ఆలోచన చేస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నన్ను నిలిపినట్లుగా నేను భావించి మరలా కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ మీ ముందు నిలబడ్డాను. ఏ నిమిత్తం అంటే సువార్త నిమిత్తం. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నటువంటి మాటే. అయితే మరి ఈ చెరసాలలో నుండి మరి ప్రభువుని నమ్ముకున్న వారికి ఆయన ఈ సందేశాలు పంపాడు. ఈ సందేశాన్ని పంపాడు. అయితే మనం ఒక అంశాన్ని మనం చదువుకున్నాం. చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. ప్రభువులో స్థిరపడటానికి చాలా విషయాలు, ప్రభు అసలు మనల్ని ఎట్లా దర్శించాడు అనే విషయాలు ముందు మనం చూస్తాం. అయితే నమ్మిన వారికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? ఆ సందేశం ఏంటంటే యేసుక్రీస్తులో మీరు బలవంతులుగా ఉండండి. యేసుక్రీస్తులో మీరు బలవంతులుగా ఉండండి అనే సందేశం. మొత్తానికి బలంగా ఉండండి అనే మాట ఎవరైనా ఎప్పుడైనా, మొత్తానికి ఒకవేళ ఎవరికైనా ఏ సమయంలో ఆ సందేశాన్ని ఇస్తారు. ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా బలంగా ఉండండి అనే సందేశాన్ని ఎప్పుడు ఇస్తారు? బలహీనంగా ఉన్నప్పుడు. ధైర్యంగా ఉండండి అని ఎప్పుడు చెబుతారు? ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి ఏం చెబుతారు? ధైర్యంగా ఉండండి అని చెబుతారు, అంతే కదా? అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పుడు కొంచెం ధైర్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఈయన కూడా మరి బలంగా ఉండండి, బలవంతులుగా ఉండండి అని చెబుతున్నాడంటే మరి ఇక్కడ ఒకవేళ సంఘం కొంచెం బలహీనమైన పరిస్థితుల్లో రెండు, బలహీనమైన పరిస్థితుల్లోనైనా ఉండాలి, లేదంటే బలహీనమయ్యే పరిస్థితులైనా అప్పటికి అయ్యాయని ఉండాలి, అవటానికి అవకాశము అయినా మరి ఉండే పరిస్థితుల్లోని మాటలు రాయవలసి వచ్చింది, చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఒకవేళ కొంతవరకు ధైర్యంగా ఉన్నా ఇంకెక్కడైనా ఒకవేళ కోల్పోతాడేమో అనే దాన్ని బట్టి అయినా సరే, అవతల వ్యక్తి ధైర్యంగా ఉన్నా కానీ ఇంకా ఏదో ఒక సందర్భం, మొత్తానికి ఏదో ఒక పరిస్థితి
ఇంకా ఒకవేళ ఆ ధైర్యాన్ని కోల్పోతాడేమో అని కూడా మనం ఏం చేస్తాం, ధైర్యంగా ఉండాలని చెబుతాం. అట్లానే పౌలు కూడా మరి బలహీనపరచబడ్డాడా, పడ్డారా, బలహీనం అవుతారని ఒకవేళ ఆయన ఆలోచన చేశాడా, ఏదో ఒక కారణం. కానీ ఆయన ఏం చెబుతున్నాడంటే మీరు బలవంతులై ఉండండి అని చెబుతున్నాడు. మీరు బలవంతులై ఉండండి అని చెబుతున్నాడు. బలవంతులై ఉండండి. ఇక్కడ పౌలు భక్తుడు మరి ఇచ్చే సందేశం అది. ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఇక్కడ అసలు ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక విధంగా పౌలు వాళ్ళు నడిపించే నాయకుడు, వాళ్ళు నడిపించేటటువంటి నాయకుడు. ఒక విధంగా ఇట్లా చెప్పాలంటే ఆ రోజు సంఘానికి ఒక విధంగా ఒక పెద్దలాగా ఉన్నటువంటి ఆయన, పెద్దలాగా ఉన్నటువంటి. అయితే ఇప్పుడు ఆయన్ని తీసుకొని పోయి ఎక్కడ వేశారు? ఇప్పుడు చెరసాలలో వేశారు. చెరసాలలో ఇప్పుడు నాయకుడు చెరసాలలో ఉంటే ప్రజలు ఏమవుతారు మరి? ఇప్పుడు వాస్తవంగా ప్రజలు ఎట్లా ఉంటారు? ప్రజలు బలహీనమైపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే బలం కాస్త తగ్గిపోయే పరిస్థితులు, తర్వాత ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. అవునా కాదా? వచ్చే అవకాశం కూడా. కనుక ఇది ముమ్మాటికి మొత్తానికి అందుకే ఈ సందేశాన్ని పౌలు ఇచ్చాడు అనటానికి సందేహం ఏమీ లేదు. రండి మరి ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన సందేశం ఏంటో మనం మరి ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. ఇది ఆయన ఇవ్వటానికి గల కారణాలు, సందేశం ఇవ్వటానికి గల కారణాలు అన్నమాట. ఎందుకు ఆయన సందేశం ఇచ్చాడంటే, ఆయన చెరసాల్లో ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన ప్రజలైనటువంటి వారికి, దేవుని ప్రజలు, తర్వాత ఆయన నడిపింపులో ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చేటటువంటి సందేశం ఏం చెబుతున్నాడంటే, మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అంటే ఆయన శక్తి ద్వారా ఆయనలో బలంగా ఉండమని చెబుతున్నాడు. ఆయన శక్తి ద్వారా ఆయనలోనే బలంగా ఉండమని చెబుతున్నాడు. అంటే మహాశక్తిని బట్టి. ఎవరిదంత శక్తి? ఇప్పుడు ఇది దేవుని శక్తి. ఈ పత్రికలో ఆయన దేవుని ప్రేమను కూడా మహాప్రేమ అంటే ఇట్లా పోలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన శక్తిని కూడా ఎట్లా చెబుతున్నాడు? ఆయనకి ఏముందంటే ఇప్పుడు మహాశక్తి ఉంది. ఎవరికి? దేవునికి. చెప్పండి, ఎంత శక్తిమంతుడు మన దేవుడు? మహాశక్తిమంతుడు. ఓకే, మహాశక్తిమంతుడే. దాన్ని ఎట్లా చెబుదాం మనం? ఆయన మహాశక్తిమంతుడు. ఆయన మహాశక్తిమంతుడు. అందుకనే నేను చాలాసార్లు ఎత్తిపెట్టి చెబుతూ ఉంటాను అబ్రహాముతో చెప్పినటువంటి మాట. అబ్రహాము చాలా కుంగిపోయి, తర్వాత తన వాగ్దానం కొరకు ఎదురు చూసి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం కొరకు ఎదురు చూసి ఒకసారి నిరుత్సాహానికి గురైపోయాడు. ఆయన అన్నాడు కదా దేవునితో, అయ్యా ఏమిచ్చినా ఏంటి, నాకు చాలా ఆస్తి ఇచ్చావు, నేను పిల్లలు లేని వాడిని అయిపోయాను, రేపు ఈ ఆస్తి అంతటికి కూడా నా పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే కదా దీనికి అంతటికీ కూడా మరి ఆ అధికారి, లేదంటే ఆ స్వాస్యం ఆయనకే కదా అన్నట్లుగా. అదే చట్టం మనకు తెలియదు కానీ అట్లా ఆయన అన్నాడు. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, ఆయన ఎందుకు అన్నాడు ఆ విషయంలో, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అంటే, ఒక విధంగా తన వయసును, తన శరీరాన్ని తన వైపు చూసుకున్నప్పుడు తన బలం ఏమైపోతుంది? తగ్గిపోయింది. తన వైపు చూసుకున్నప్పుడు ఆ మాట అన్నప్పుడు, మీదటికి అనే మాట అన్నాడు కదా, అప్పుడు తర్వాత ఆ మాటలు కూడా వస్తాయి. అంటే ఒక విధంగా తన వైపు చూసుకున్నప్పుడు తన శరీరము పిల్లలు కనటానికి సహకరించినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాం. కనుక తన వైపు చూసుకున్నప్పుడు ఆ నిరుత్సాహము తనకు వచ్చింది. ఎప్పుడు కూడా మన బలాన్ని చూసుకున్నప్పుడు, మొత్తానికి మన వైపు చూసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు
మొత్తానికి మనం బలహీనం అయిపోతాం. అయిపోతాం. అయితే దేవుని వైపు చూసినప్పుడు, అందుకని దేవుడు ఏమన్నాడు ఆయనతో, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, అందుకనే అబ్రహాము మొత్తానికి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రాళ్ల వలన కూడా అనే మాట అంటాడు కదా ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అంటే ఆయన ఏమీ లేని దాంట్లో నుంచి కూడా ఏదైనా చేయగలిగింది. ఆలోచన చేయండి మీరు, దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఏదైనా చేయాలంటే ఏముండాలి? మనకి ఏదైనా సృష్టించాలంటే మనకి ఏముండాలి? ఒక పదార్థం అనేది ఖచ్చితంగా ఉండాలా లేదా? అవునా కాదా? ఉన్నారా? మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? అవునా కాదా? బలం చేయాలంటే ఏముండాలి? మొత్తానికి చెట్టు ఉండాలి. ఈ చెట్టు మళ్ళీ కొట్టబడాలి. దీని తర్వాత ఇది ఉండబట్టే కదా, ఆ చెట్టు ఉండబట్టే కదా, కలప ఉండబట్టే కదా ఇది చేసింది. అసలు కలప లేకుండా ఈ బల్ల వచ్చిద్దా? రావడానికి అవకాశం. మరి ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట కదా, మాటే కదా. అంటే ఇప్పుడు అంతకుముందు ఏమన్నా ఉందా? ఈ భూమి, ఇప్పుడు మనం నిలబడ్డ ఈ భూమి పదార్థం ఏదన్నా ఉందా? అంటే ఇప్పుడు ఆయన ఆలోచనలో నుంచి వచ్చినటువంటి మాట మొత్తానికి ఏమైపోయింది? ఇప్పుడు ఇంత గొప్ప సృష్టి, ఇంత గొప్ప విశ్వము మనం అంతా చూస్తున్నది ఏమీ లేని దాంట్లో నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి దేవుడు. ఆయన ఏమీ లేని దాంట్లో నుంచి మానవుడు ఏమి సృష్టించినా, దేనికి సృష్టికర్త అయినా ఏదైతే సృష్టిస్తాడో అవన్నీ కూడా ఆయన కలుగు చేసిన దాంట్లో నుంచి తీసుకోవాల్సింది. ఆయన కలుగు చేసిన దాంట్లో నుంచి తీయాల్సింది. ఆ ముడి పదార్థం ఏదో దాంట్లోంచి తీయాల్సింది. కానీ మరి దేవుడు సృష్టించేటప్పుడు ఏ ముడి పదార్థం ఉంది? ఏది లేదు. అంతేనా? ఏమన్నా ఉందా? డౌట్ ఉందా దీనికి? ఏమన్నా లేదు కదా. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన శక్తిని మనం ఎంత అంచనా వేయొచ్చు? ఇప్పుడు ఎంత అంచనా వేయొచ్చు మనం ఆయన శక్తిని? అందుకనే ఆయన శక్తిని బట్టే మనం బలవంతులుగా ఉండమని చెబుతున్నాడు. ఆయన శక్తిని బట్టే ఆయన యందు మీరు బలవంతులై, ఎవరి యందు బలవంతులుగా ఉండాలి? మనప్పుడు దేవుని యందు. అంటే మన బలం ఎవరిదై ఉండాలి? దేవుడిదై ఉండాలి. అందుకనే భక్తుడైన దావీదు పలికిన మాట అది. ఏమన్నాడు చెప్పండి? ఏం పలికాడు చెప్పండి? సందర్భంగా చెప్పండి. యెహోవా నా బలమా అన్నాడు. యెహోవా నా బలము. ఇప్పుడు పాటలు రాసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ మాట తీసుకొని రాసే మాట. యెహోవా నా బలము నీవేనయ్యా అనే పాట రాశారు కదా. ఇక అట్లా మొత్తానికి యెహోవా నా బలమా అనే పాట కూడా ఉంది కదా. అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? ఇప్పుడు దావీదు తన జీవితంలో మొత్తానికి తన అనుభవంలో, తన విశ్వాస యాత్రలో ఆయన కనుగొన్న ఏంటంటే, ఒకవేళ ఆయన కనుగొన్న విషయం ఏంటంటే, దేవుడే నా బలము అని. ఆ మాటను పట్టుకొని ఇప్పుడు మనం అందరం కూడా ఆరాధన చేస్తున్నాం. ఇంకా పాటలు రాసేవాళ్ళు పాటలు రాస్తున్నారు. ఆ విధంగా ఆ మాటను పట్టుకొని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఆ మాటను పట్టుకొని విశ్వాసములో బలపడాల్సినటువంటి వారు బలపడుతున్నారు. అయితే ఇప్పుడు బలం ఎవరిదంటే దేవుడిదే బలము. ఆ బలములో ఆయన యందు మనం ఇంకా ఏమవ్వాలంట అంటే, ఇప్పుడు ఆయన శక్తిని మనం ఆశ్రయిస్తేనే మనం బలవంతులంగా ఉంటామని మనకు అర్థం అవుతుంది. కనుక దేవుడే మన బలం ఎవరో? దేవుడే. మళ్ళీ నేను ఎట్లా చెబుతాను? చాలాసార్లు చెప్పిన మాట మళ్ళీ చెబుతాను నేను. మన బలము మొత్తానికి ఏ రాజకీయ నాయకుడు కాదు. మన బలము ఒకవేళ మన ఇంటి పేరట వాళ్ళు కాదు. మన బలము మొత్తానికి ఒకవేళ మన ఉద్యోగం కాకూడదు. మన బలము మనకున్న డబ్బులు కాకూడదు.
అంటే మన ఆలోచన ఎట్లా ఉండాలంటే నా బలము దేవుడే, మన బలము దేవుడే, మన బలము దేవుడే. అవన్నీ ఉండొద్దని చెప్పే మాట కాదు నా ఆలోచన. అవి ఏవున్నా ఇప్పుడు దావీదుకి లేవా? దావీదు కుటుంబం లేదా? దావీదుకి అన్నదమ్ములు లేరా? దావీదుకి మొత్తానికి పిల్లలు లేరా? దావీదుకి ఒకవేళ రాజ్యం లేదా? అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఆలోచన ఏంటి? ఇప్పుడు అన్నీ ఉన్నా ఆయన ఆలోచన ఏంటంటే మొత్తానికి దేవుడే నా బలము, దేవుడే నా బలం, దేవుడే నా బలం. కనుక మనం ఆయన యందు బలవంతులై ఉండాలి. ఈరోజు మనల్ని బలహీనపరచడానికి సాతానుడు అనేక రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కనుక మనం ఆయనలో బలవంతులంగా ఉండాలి. ఎందుకు ఉండాలో కిందకి వెళ్ళేటప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక మాట, ఆ 11వ వచనం దాటుకొని మనం మాట్లాడాలి. అయినా చదివి మనం ముందుకెళ్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోండి. ఇది తర్వాత వెళ్దాం. కానీ ఎందుకు మనం బలవంతులై ఉండాలి అంటే మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. ఇప్పుడు ఒక యుద్ధ రంగంలో ఉన్నాం, మనం ఒక పోరాటంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. మన మీద మొత్తానికి ఆ అపవాది యొక్క దాడి చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంది. ఆది నుంచి ఈనాటి వరకు కూడా దేవుని సంఘం మీద మొత్తానికి వాడి దాడి జరుగుతూనే ఉంది. అంటే విశ్వాసులు ఏ విధంగా ఉండాలని చెబుతున్నారంటే మనం పోరాటంలో ఉన్నాం. చూడండి, మీరు ఆలోచన చేయండి. మనం చదువుతుంటే కొంచెం అర్థమవుతుంది, కళ్ళు పెట్టండి దాని మీద. ఏంటంటే ఇప్పుడు మనం ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే ఆకాశ మండలమందున్న దురాత్మల ఆ మాట పట్టుకోండి, సమూహముతోను. ఒకళ్ళతో కాదు మన పోరాటం, ఒకళ్ళతో అంటే ఒక సమూహంగా మన మీద అపవాది ఏం చేస్తున్నాడు? దాడి చేస్తా ఉన్నాడు. అపవాది దాడి చేస్తా ఉన్నాడు. ఎవరంట? అంధకార సంబంధులకు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఎవరు వీళ్ళు అంటే పాలకులు. ఆ మాటకు అర్థం పాలకులు. అంతా మొత్తానికి ఆ పైననే చూడొద్దు. ఆకాశ మండలమందున్న దురాత్మలే కాదు, ఎవరితోనట? ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు అంటే పాలకులు. ఒకవేళ మీరు ఇట్లా చూస్తే ప్రారంభం నుంచి సంఘము పాలకులతో ఏమవుతా ఉంది? పాలకుల పక్షం ఏంటి? ఎవరి పక్షం చెప్పండి? పాలకులు ఎవరి పక్షం? ప్రారంభం నుంచి సంఘానికి. చూడండి, ఎవరు మన పక్షాన్ని ఉండరు, మీరు అనుకోవద్దు. ఎప్పుడో ఒకసారి ఎవరినో దేవుడు అడ్డేస్తాడు. అది ఆయన సార్వభౌమత్వంలో మొత్తానికి ఆయన తన చిత్తాన్ని జరిగించుకునే ఆ క్రమంలో ఏం చేస్తాడంటే ఆయన మొత్తానికి కొంతమందిని ఆయన అప్పుడు వాడుకుంటాడు. దాంట్లో వాళ్ళని వాడుకోవడానికి నేను చెప్పట్లేదు, వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. అయితే అక్కడ ఏం చెబుతున్నాడు పౌలు అంటే అందరితో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఇవన్నీ కూడా మొత్తానికి ఈ సమూహము వాళ్ళని ఒక విధంగా అది రేపి సంఘం మీద దాడి చేపించే ప్రయత్నం. సమూహాలతో వాళ్ళు ఎవరైనా కావచ్చు, పోరాడుచున్నాము. మనం పోరాటంలో ఉన్నాము. ఉన్నారా పోరాటంలో? మనం చాలాసార్లు అడుక్కునే మాటే పోరాటంలో ఉన్నారా లేదా? పోరాడుతున్నారా? మనం పోరాటంలో ఉన్నాం.
అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే బార్డర్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మొత్తానికి మనం వాళ్ళు సైన్యం ఉంటది కదా, ఎక్కడుంటారు సైన్యం? బార్డర్లో ఉంటారు. బార్డర్లో ఉండి వాళ్ళు ఎట్లా ఉంటారు? పండుకుంటారా? తిని చాలా ఇక బాగా హాయిగా నిద్రపోతారా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా, ఎప్పుడు యుద్ధం వచ్చినా దానికి సిద్ధపడతా ఉంటారు, అంతే కదా. వాళ్ళు దానికి ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు మొన్న మాక్ డ్రిల్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకు చేస్తారు వాటిని? ఎందుకు చేస్తారు? మీకు చేస్తారు కదా, ఫైర్ చేస్తూ ఉంటారు, ఫైర్ స్టేషన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఉగ్రవాదులు వస్తే ఎట్లా ఎదుర్కోవాలని పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు వస్తే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటారు? వాళ్ళని దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు రాలేదు కానీ వస్తే ఎట్లా దాన్ని ఎదుర్కోవాలనే ప్రిపేరు. అంటే విశ్వాసులంగా మనం మొత్తానికి అట్లా వాడు సాతాను యొక్క దాడికి మనం ఎప్పుడు ఏం చేయాలి? చెప్పండి, ఎట్లా ఉండాలి? గట్టిగా చెప్పండి. నా మాట నెమ్మది చెబుతారేంది? బయట ఏది గట్టిగా చెబుతాం కదా, సిద్ధమా అంటాం కదా. ఏం చేయాలి దానికి? ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు శత్రువు దాడి చేస్తాడో మనం ఏం చెబుతాం? శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో మనకు తెలిసిద్దా? చెప్పి చేస్తాడా? శత్రువు దాడి చెప్పి చేస్తాడా? ఏంటి ఎత్త చెప్పి. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు దొంగ మన ఇంటికి మొత్తానికి ఎప్పుడు వస్తాడో చెప్పి రాడు కాబట్టి మనం పండుకునేటప్పుడు ఏం చేస్తాం? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? గట్టిగా దాన్ని అట్లా సిద్ధం చేసి వెళ్తాం కదా తప్పనిసరిగా. అట్లానే ఇప్పుడు మనం సమూహంతో పోరాడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? సిద్ధంగా లేకపోతే వాడిని ఎదుర్కోవటానికి మనం ఏం చేస్తా ఉండాలి? ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే మనం వార్మప్ చేసుకోవాలి, అంతే కదా. ప్రతిరోజు ఏం చేయాలి? మనం చేసుకోవాలి, సాధన చేయాలి. అంటే భక్తి విషయమైన సాధకం అంటాడు. అందుకని తిమోతి పౌలు భక్తి విషయమైనటువంటి సాధకం అంటే మనం భక్తిని ఏం చేయాలంట? మనం సాధన చేయాలి. ఇక్కడ కాదు, ఆదివారం కాదు. ఆదివారం ఏదైతే మనం మొత్తానికి దాన్ని తీసుకున్నామో దాన్ని బయట ఏం చేయాలి? మనం సాధన చేయాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా ఆలోచన చేద్దాం. మనము పోరాటములో ఉన్నాం. లోకనాథులతో, అంధకార సంబంధులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మన మీద సమూహము దాడి చేస్తా ఉంది. సమూహముగా దాడి చేస్తా ఉంది. సమూహము. అపవాది ఇంకా ఒకవేళ ఇట్లా చెప్పాలంటే సంఘం మీదకి ఈరోజు సమూహాన్ని సిద్ధం కూడా చేస్తా ఉంది. చూడలేదు? మీరు చూస్తున్నారా? ఫోన్లు ఫాలో అవుతున్నారా లేదా? సిద్ధం చేస్తున్నారు, సమూహాన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పారు కదా. మీరు ఒక సంగతి చెప్పండి. మీరు ఎట్లా చెబుతారు? ఏం చూశారో చెప్పండి. మీరు ఒక్క సంగతి చెప్పండి. గౌతమ్ ఏడే ఉన్నావు నువ్వు? ఒక్క సంగతి చెప్పండి. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన సంగతి చెప్పండి. మీరు కాదు, నేను చెప్పనండి. వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చూస్తున్నారో అర్థమవుతుంది కదా మనకి. అది కాదు, నా ప్రశ్న వేరు. వాడు సమూహాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడని చెప్పాను కదా. మీ దాకా రాలేదా?
వచ్చింది, కానీ మీరు దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోకి వెళ్ళాలి. దాని కత్తులు పట్టుకొని ప్రమాణాలు చెప్పింది. కత్తులు పట్టుకొని ఎవరితో? మీలాంటి యూత్, మీలాంటి యవనస్తులు, మీలాంటి యవనస్తులు. ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలి? మనం కూడా కత్తి పట్టుకొని సిద్ధంగా ఉండాలా? మన కత్తులు వేరు, మన ఆయుధాలు వేరు. అయ్యే చెబుతున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు చెప్పే ఆయుధాలు. వీటిని ధరించుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేనికి? శత్రువుని ఎదుర్కోవడానికి, పారిపోవడానికి కాదు. వినపడుతుందా? ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం ధైర్యవంతులుగా తయారవ్వాలి. ధైర్యవంతులుగా. దేనికి ధైర్యవంతులుగా? ప్రభువుని వెంబడించటానికి ధైర్యవంతులుగా తయారవ్వాలి మనం. అర్థమైందా? ధైర్యవంతులుగా, బలవంతులుగా తయారవ్వాలి. దేనికి మనం బలవంతులుగా తయారవ్వాలంటే ప్రభువుని వెంబడించడానికి. అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. పడుతుందా మీకు? ఏమొస్తాయి? ఎవరు చెప్పారు ఈ మాటలు? అవే చెప్పాడు. పచ్చి మానుకే ఈ రీతిగా చేశాడు కదా. లోకములో మీకు శ్రమ తప్పక కలుగును అన్నాడు. వచ్చును కాదు, కలుగును అన్నాడు ఆయన. ఏమన్నాడు? కలుగును అన్నాడు. అంటే ఆయన ముందే భవిష్యత్తుని ఏం చూశాడు? ఆయన సార్వభౌమాధికారములు, ఆయన భవిష్యత్తుని చూసి ఆయన ఏం చెప్పాడంటే, మీకు శ్రమలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి, అయినను మీరు ధైర్యము విడవకడి అన్నాడు. ఏమని చెప్పాడు ఆయన? అయినను మీరు ఏం చేయకూడదంట? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. అదే ఈయన కూడా చెప్పే మాట అదే. ఈయన కూడా చెబుతున్న మాట అదే. పౌలు భక్తుడు కూడా చెబుతున్న మాట అదే. మీరు సిద్ధంగా ఉండండి. మనం ఎట్లా సిద్ధంగా ఉండాలంటే అప్పుడు చెప్పండి, ముందుకు వెళదాం. ఆయన ఇప్పుడు ఆ 11వ వచనంలో చెబుతున్న మాట అదే. మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకొని సిద్ధంగా ఉండండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే మొత్తానికి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఒక్క ఎంట్రుక కూడా కనబడకోకుండా అన్నట్టు ఆయన ఇచ్చేటటువంటి ఆ కవచాన్ని ఏం చేయాలంటే మనం ధరించుకోవాలి. యుద్ధంకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మిలిటరీ డ్రెస్ వేసుకుంటారా లేదా? ఆ డ్రెస్ వేసుకోకుండా నేను యుద్ధంలో పాల్గొంటానంటే ఎవరైనా ఊరుకుంటారా? ఆ కమాండర్ ఊరుకుంటాడా? వాళ్ళని మొత్తానికి నడిపించే నాయకుడు ఊరుకుంటాడా? అరే బాబు నువ్వు కుదరనే. దావీదుని అదే కదా, ఎవరు? సౌలు బట్టలు ఇచ్చి పంపిస్తున్నాడు. అసలు రాజు చూడండి, అసలు తన వస్త్రాలు తీసి ఆ బొడ్డోడు తొడిగిస్తున్నాడు. అసలు అది చాలా అవమానకరమైనది. అసలు అప్పుడే ఓడిపోయాడు. అసలు అప్పుడే రాజు, నేను రాజును కాదని ఆయన అప్పుడే మొత్తాన్ని తేల్చేసాడు. అసలు ఆయన యుద్ధం చేయాల్సింది ఎవరు? రాజు. యుద్ధం చేయాల్సింది నువ్వు. తయారు చేయాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. యుద్ధానికి తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు యుద్ధం కూడా చేయాలి. కానీ ఇప్పుడు ఆయన యుద్ధ కవచాలు తీసి ఎవరో దొరుకుతున్నాడు? దావీదు. అంటే ఇప్పుడు నేనేం చెబుతానంటే, యుద్ధానికి వెళ్ళాలంటే ఏముండాలి? కవచం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కవచాన్ని ధరించుకోవాలి. యుద్ధ కవచాన్ని ధరించుకోవాలి. యుద్ధ కవచాలు ఏంటి చూద్దాం రండి. యుద్ధ కవచం ఏంటి? అందుచేత ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఇప్పుడు ఆ కవచాలు మనం 2-3 విషయాలు నేను కొంచెం హైలైట్ గా మాట్లాడతాను. ముందుకు మనం త్వరగా వెళ్దాం. ఏం చెబుతానంటే, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని
నీతియను మైమరుపు తొడుకొని, ఇవన్నీ కూడా మనం యేసు ప్రభువులో చూస్తాం. మళ్ళీ మనం ఇవన్నీ మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా యేసు ప్రభువులోనే మనం చూస్తాం. ఏం కట్టుకోవాలంటే ఇప్పుడు మనం సత్యమనే దట్టి, సత్యమనే దట్టి. దట్టి అంటే ఏంటి? దట్టి అంటే ఏంటి? మీరు చెప్తే మేము వింటాం. మొత్తానికి చాలాసార్లు చెప్పాం కదా, మరి చెప్పండి. వాళ్ళని చెప్పనేయండి మీరు. నేను వాళ్ళ వైపు చూసి వాళ్ళని మొత్తానికి మీకు తెలుసులే, నేను కొంచెం వీళ్ళకి సిద్ధం చేద్దామని కదా నా బాధ అంతా. ఏంటి మనకంట దట్టి అంటే ఏంటి? అర్థం కావాలి మీకు? నా ప్రశ్న అర్థమైంది నీకు? దట్టి, సత్యమనే దట్టి. దట్టి అంటే బెల్ట్. ఏంటిది? మళ్ళీ ఈసారి అడిగినప్పుడు చెప్పపోయారు అనుకోండి, వినపడుతుందా? గుర్తు పెట్టుకోండి గట్టిగా. ఈసారి ఎప్పుడైనా ఈ వాక్యం చెప్పేటప్పుడు మళ్ళీ ఏం చెప్పాలి? చెప్పాలి. లేకపోతే మీకు ఫైన్ వేస్తాను ఈసారి, దాంట్లో అనుమానం లేకుండా. ఫైన్ అయినా కడతారా? అయ్యో, ఇక్కడ ఫైన్ కడతారులే, మరి తర్వాత ఓడిపోతారు కదా. సత్యం అనే దట్టి ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఏముంటుంది? బెల్ట్ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఏం చేసిద్ది? మనల్ని బలపరిచిద్ది. మనల్ని ఇంకా కొంచెం బలంగా ముందుకు ఒక అడుగు వేయటానికి ఏం చేసిద్ది? అది సహాయపడుతుంది. అసలు దానికి ఎన్నో ఆయుధాలు కూడా తగిలించుకోవచ్చు మనం ఇంకా, అంతే కదా. పోలీస్ ఆఫీసర్ ఎక్కడ పెట్టుకుంటాడు? తన గన్ను ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? దానికే కదా, బెల్ట్కే కదా పెట్టుకునేది. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే సత్యం అనే దట్టి. సత్యము, సత్యం అంటే రెండు చెప్పవచ్చు ఇక్కడ. సత్యం అంటే యేసుప్రభు. అసలు సత్యం అంటే యేసుప్రభు. కానీ అక్కడే ఇంకొక మాట చెప్పాలంటే సత్యం అంటే యథార్థత. సాతాన్ను ఎదిరించే ఆయుధం ఏంటంటే ఇప్పుడు ఏంటిది? అది చెప్పండి, చెప్పాలి, నోటితో చెప్పాలి అందరం మనం. సాతానును ఎదిరించే ఆయుధం ఏంటి? సాతానుకు ఎదురు నిలబడే ఆయుధం ఏంటి? చూసుకున్నారా అని మొత్తానికి ఏ ఆయుధంతో నిలబడాలంటే మనం యథార్థతతో నిలబడాలి. ఏంటిది? యథార్థత. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఆ మాటకి మీరు ఏం చెబుతారు చెప్పండి? అవునంటే అవును, కాదంటే అన్ని ఇచ్చి వినపడుతుంది సార్. మీరు ఓడిపోతారు. అసలే నన్ను మొగోళ్ళ పక్షపాత అంటున్నారు. మొత్తానికి నేను మీ నాయకుడిని అయ్యి ఉండి మీరు ఓడిపోయారంటే వాళ్ళు గెలుస్తారు. పాస్టర్ను సైన్యం గెలిపిస్తారా, నా సైన్యాన్ని గెలిపిస్తారు చెప్పండి? ఏంటిదంట? ఏంటిది? యథార్థత. అవునంటే అవును, అక్కడ నుంచి వచ్చాం మనం. అవునంటే అవును, కాదంటే కాదంతే. అంటే మన మాట ఎట్లా ఉండాలంట? నేను అందుకని చెప్పి చాలాసార్లు చెప్పే మాట, నేను పలానా చోటకి వెళ్తున్నానంటే అక్కడికి అంతేగా, అంతే. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇన్ఫార్మ్ చేయాలి. మళ్ళీ నేను ఎక్కడికని వచ్చాను, కానీ మా ఫ్రెండ్ ఏం చేయమన్నాడు? ఇప్పుడు నన్ను కొంచెం ఆడదాకా కూడా రమ్మన్నాడు. అమ్మ నేను ఆడ కూడా వెళ్తాను. అక్కడ నుంచి ఏం చేస్తాను మళ్ళీ నేను? అప్పుడు మన గురించి కంగారు పడతారా చెప్పండి? కంగారు పడతారా? రావాలి మీరు ఇక్కడికి, వినాలి. మీరు వింటలేదు, కంగారు పడతారా? నేను పోయిన వారం కూడా అన్నాను, పోయిన వారం కూడా అన్నాను. ఏమన్నాను నేను? చెవులు గలవారు వినుగాక అన్నా. చెవులు గలవారు వినుగాక అన్నా. ఒకసారి థామస్ ఆచార్య గారు ఒక మానం చెప్పాడు ఈ విషయంలో. ఒక లేడంట, మొత్తానికి అది పిల్లలను అంది అంటే ఆ పదాల సాటులు ఎక్కడో పెట్టుకుంది. అది ఏం చేసిందంటే పిల్లలకి చెబుతా ఉందంట, అమ్మా బయటికి వెళ్ళొద్దు, మొత్తానికి బయటికి వెళితే నేను లేకుండా అసలు వెళ్ళొద్దు, నేనుంటే. ఇప్పుడు అదేం చేసిద్ది? ఇప్పుడు తన పిల్లల్ని తను కాపాడుకుంటుంది కదా. ఏ తల్లి అయినా ఏం చేసిద్ది?
ఆ? కాపాడుకుంటారా లేదా? కాపాడుకుంటే లేదా? ప్రతి తల్లి కూడా అంటే అసలు పిల్లలు పెట్టింది ఏదైనా సరే ఏం చేసింది అది? అది గుడ్లు పొదిగిందైనా, ఇప్పుడు కోడి పిల్లలు చేసింది అనుకోండి, గద్ద వస్తుంటే ఏం చేస్తా ఉంటది? సాయశక్తులా ఏం చేసిద్ది అది? పోరాడిద్ది. దేనికి? తనకు గాయాలు జరుగుతున్నా ఏం చేసిద్ది? దానికి ఒకవేళ ప్రమాదం జరిగినా అది కూడా ఆ గద్ద గోళ్లతోనో ఆ ముక్కుతోనో దాన్ని కూడా ఏం చేసిద్ది? గాయపరిచిద్దా లేదా? అయినా సరే ఆ దాని గాయాలను ఎదుర్కోవటానికి కూడా సాయశక్తుల పోరాడిద్ది, ఎదుర్కొంటది. ఎందుకంటే తన పిల్లలను కాపాడుకోవటానికి, తన పిల్లలను కాపాడుకోవటానికి. అట్లానే అది కూడా చెప్పిందంట. అది కూడా చెప్పింది. పిల్లల బాధ మొత్తానికి తల్లిదండ్రుల బాధ అంతా మా బాధ అదే. మా బాధ నేను ప్రతి వారం చెబుతూ ఈ మాట ఏదో ఒక టైంలో. మా బాధ అంతా ఏంటి? మిమ్మల్ని కాపాడుకోవాలి. మొన్న చాలా ఒక మంచి మాట మొత్తానికి దేవుడు మనకి ఇచ్చిన మాట అండి. అసలు మా ధన్యత ఏంటంటే మిమ్మల్ని ఇక బాగు చేసుకోవటమే మా భాగ్యం అన్నట్టు మొత్తానికి. అంతే కదా. ఇక మేము సాధించేది ఏదన్నా ఉందంటే ఏంటి? మిమ్మల్ని ప్రయోజకులు చేస్తే మాకు సాధించినట్టే కాదు. ఏం సాధించినట్టు? లోకం సాధించినట్టు. మొత్తానికి ఒక గవర్నర్ పదవి వచ్చినంత, ఒక రాష్ట్రపతి పదవి వచ్చినంత, అసలు లేకపోతే రాష్ట్రపతి అవార్డులు ఇస్తారు చూసారు అప్పుడప్పుడు, వాళ్ళు పిలిచి మొత్తానికి అవార్డు ఇచ్చినంత మాకు. ఏం చేస్తూ ఉంటారు అప్పుడు? తప్పలు పడతారు కదా. నేను మళ్ళీ అడుగుతాను, మాకు అవార్డులు వేస్తారా, రివార్డులు వేస్తారా? మీరు చెప్పండి. మీరు మీ నోటితో చెప్పండి. అసలు ఏదైనా మీరు తల్లిదండ్రులకి మీరు అవార్డు ఇస్తారా, రివార్డు ఇస్తారా? రివార్డు అంటే ఏంటి చెప్పలేదు. ఏంటిది రివార్డు అంటే? రెండు ఒకటేనా? అదే అందుకే నేను కూడా కన్ఫ్యూజ్ అయింది. అందుకే అక్కడ మొత్తానికి అంటే ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఏమనొచ్చు మనం? చెప్పండి. అపజయాన్ని తెస్తారా తెలుగులో మొత్తానికి? ఇక ఏం చేస్తారు చెప్పండి? నోరు తెరిచి చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నాను. ఏం చేస్తారు? ఒకవేళ ఎట్లా చెబుతాను, గౌరవాన్ని తీసుకొస్తారా, అగౌరవాన్ని తీసుకొస్తారా? చెప్పండి. ఏం చెప్పవేంటి శరణు? చేస్తారా? ప్రమాణం చేస్తారా? మనం కూడా ప్రమాణం చేద్దాం. ప్రతి వారం ప్రమాణం చేద్దాం. ఏం ప్రమాణం చేద్దాం? మొత్తానికి మేము దేవునికి, మా కుటుంబానికి మేము ఏం తీసుకొస్తాం? గౌరవాన్ని తీసుకొద్దాం. మొత్తానికి తీసుకొస్తాం. అవసరమైతే మా దేశానికి కూడా మేము ఏం తీసుకొస్తాం? గౌరవాన్ని తీసుకొస్తాం. అవునా కదా? ప్రమాణం చేద్దాం. మరి ప్రతిజ్ఞ చేద్దామా? పాట ఏంటో ముందు అసలు మనం అందరం నిలబడి రండి. కాపాడుకునే ప్రయత్నంలో దానికి చాలా విషయాలు చెప్పిందంట. చెవులో చెబితే ఒక రోజు రావద్దంటే బయటకు వస్తే మొత్తానికి అయ్యి వచ్చింది ఏదో మొత్తానికి ఆ దాడి చేసిన సింహమో పులో వాటి చెవులు కొరుక్కుంది అన్నయ్య. ఏంటి చెవులు కొరుక్కుంది. అది వచ్చి మొత్తానికి ఇప్పుడు చెవులే ఉంటే ఆ రోజు నేను చెప్పిన మాటలు వింటే చెవులు పోయాయి. ఇది కాదు. ఏ చెవులు? ఎప్పుడు తెలిసింది అట్లకి? ఆ దాడి చేసి ఆ చెవులు పోతుంటే మా అమ్మ చెప్పిన మాట ఆ రోజు వింటే మా చెవులు పోయాయి. రండి ఇక్కడ మొత్తానికి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. సత్యం అనేది అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అంటే అవునంటే అవును, కాదంటే కాదు. కనుక మనలో మొత్తానికి యథార్థత అనేది ఖచ్చితంగా ఉండాలండి. యథార్థత అనేది ఖచ్చితంగా. యథార్థత. దేవుని బిడ్డలంగా మనం సాతాన్ని ఎదిరించే ఆయుధం ఏంటంటే యథార్థత. అంతే. మన నోట ఏముండకూడదు? అబద్ధాలు ఉండకూడదు. అబద్ధాలు రావకూడదు. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటారు? పోయిన వారం నుంచి వారం వరకు ఎన్ని అబద్ధాలు వచ్చి ఉంటాయి? ఎన్ని అబద్ధాలు వచ్చి ఉంటాయి? ఈ చరణ్ ఉన్నాడు అనుకో, నువ్వైపు ఈరోజు నువ్వే
ఆ, ఉన్నాడు అనుకో, ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఎవరు ఉంటారు కదా, సార్ నేను ఇన్ని గంటలకు వస్తానంటే ఏం చేయాలి? నేను మళ్ళీ రాలేకపోతుంటే ఏం చేయాలి? ఏమన్నా ఫోన్ చేసి, సార్ నేను ట్రాఫిక్లో ఎక్కిపోయాను రాలేకపోతున్నానంటే అప్పుడు ఏం చేస్తానంటే ఆటోమేటిక్గా మొత్తానికి నీ నిన్ను ఆయన నమ్ముతాడు, నువ్వు నమ్మకస్తుడిగా మారతావు. తర్వాత అసలు ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటో, నీ వెనకాల అసలు ఏంటో, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆలోచన లేదు. మాటి మాటికి నోరు తెరిస్తే అబద్ధం వచ్చింది అనుకో, మొత్తానికి అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేస్తారు. అప్పుడు ఎవరు కనపడతారు? కనుక ఆలోచన చేస్తాం. సత్యమనే గట్టి గట్టి అంటే మనం యథార్థంగా కొంచెం ముందుకు నేను అసలు చెప్పాలనుకున్న దగ్గరికి వచ్చేస్తాను. తర్వాత నీతి అనే మైమరుపు. నీతి అంటే అంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం? పరిశుద్ధత అని చెప్పుకున్నాం. యథార్థత వేరు, నీతి సత్యం వేరు, నీతి వేరు. నీతి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత మనం వాడిని ఎదిరించే ఆయుధం ఏంటి? ఇప్పుడు పరిశుద్ధత. పరిశుద్ధత అంటే మనం అందరం పరిశుద్ధులంగా మనము ఈ రోజుల్లో ఎప్పటి నుంచో చెబుతున్న మాట, చాలా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధులందరూ మనం ఇంకా పరిశుద్ధంగా మారే దినాల్లో, మనం మారవలసిన దినాల్లో మనం పరిశుద్ధులందరూ పరిశుద్ధమగుటకు ఇదే సమయం మొత్తానికి రాకడ అతి సమీపంగా వస్తుంది. కనుక పరిశుద్ధత అనే మైమరుపును మనం ఏం చేయాలంట? తొడుగుకొని మైమరుపును. పరిశుద్ధత మైమరుపు అంటే దాని మీద కోట్ లాంటిది అనమాట. కోట్ వేసుకుంటాం కదా, మనకంట ఏముండాలంటే ఇప్పుడు ఈ కోటు మనకి పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత అనే కోటు మనము వేసుకోవాలి. తర్వాత పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసును జోడులు తొడుక్కొని నిలవబడింది. అంటే మనం సువార్త చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ రండి, ఇంకా కొన్ని మూడు మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. శక్తిమంతులవుదురు. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఇక్కడ ఆగుదాం మనం కొంచెం. డాలు ఉంటది కదా, ఒక సైనికుడు ఊహించుకొని కత్తితో పాటు ఎక్కే ఉంటది. ఒక పక్క చేతిలో కత్తి, ఇంకో పక్క ఏముంటది? డాల్ అంటే ఏంటి? ఆ పల్లెం లాగా ఉంటది. లేదంటే ఇప్పుడు వీళ్ళు పోలీసులు అప్పుడప్పుడు రాళ్ళు వేస్తుంటే ఏం చేసుకుంటారు? పట్టుకొని పోతా ఉంటారు, వాళ్ళని కాపాడుకుంటా. అది పట్టుకోమంటుందో దానికి ఏం చెప్పాడంటే విశ్వాసం అనే డాల్ అంట. అపవాదిని ఎదిరించడానికి మనము విశ్వాసం కలిగినటువంటి వారంగా, వాడు ఏం చేస్తాడు? ఆ విశ్వాసాన్ని లేకోకుండా చేయటానికంట అగ్ని బాణాలు వేస్తా ఉంటాడంట. వాడు మనల్ని దాడి చేయడానికి ఏం చేస్తాడు? అగ్ని బాణాలు వేసినప్పుడు మనం ఏం పట్టుకోవాలి? ఇప్పుడు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా చెబుతాం, మీకు అర్థం అవటానికి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు అగ్నిగుండం వచ్చింది. వాళ్ళు ఏ డాలు పట్టుకున్నారు చెప్పండి? ఇప్పుడు ఏ డాలు పట్టుకున్నారు? విశ్వాసం అనే డాలు. అందరూ చెబుతారా? చెప్పండి మళ్ళీ. ఇప్పుడు ఏం పట్టుకున్నారు? విశ్వాసం అనే డాలు పట్టుకున్నారు. అప్పుడు విశ్వాసం అనే డాల్ అంటే ఏంటి? వాళ్ళు పట్టుకున్న డాల్ ఏంటి? విశ్వాసం అనే డాల్లో మొత్తానికి ఏం చెబుతారు మీరు? యథార్థత, పరిశుద్ధత. ఇంకా నేను అడిగింది వేరు క్వశ్చన్. అసలు మీరు మొత్తానికి నా ప్రశ్నలో లేరు. మీరు విశ్వాసం అనే డాలు పట్టుకున్నారు కదా, విశ్వాసాన్ని ఎట్లా వ్యక్తం చేస్తాం? ఇప్పుడు మరి ఎట్లా వ్యక్తం చేస్తారు చెప్పండి? విశ్వాసాన్ని వాళ్ళు ఎట్లా వ్యక్తం చేశారు చెప్పండి? క్రియారూపకంగా దాటిపోయారు. విశ్వాసాన్ని ఎట్లా వ్యక్తం చేస్తారు? వాళ్ళు ఎట్లా వ్యక్తం చేశారు చెప్పండి మీరు? ఇప్పుడు మనలో విశ్వాసం వ్యక్తం చేయాలంటే మనం ఎప్పుడు కూడా, నేను ప్రారంభంగా చెప్పేది చూసారా, మన దేవుని యొక్క
వ్యక్తి మీద మనకు ఎప్పుడైతే మనసు ఉంటుందో, ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో, అప్పుడు మన నోట్లోంచి ఏమొస్తాయి? విశ్వాసపు మాటలు. మాటల ద్వారా ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మాటల ద్వారా ప్రస్తుతానికి ఫస్ట్ ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు మాటల ద్వారా వ్యక్తం చేశారా లేదా? ఏం చెప్పారు? ఇప్పుడు మాటలు ఏంటి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మాటలు ఏంటి? ఇప్పుడు మా దేవుడు ఈ సేవించున్న దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి తప్పించి రక్షించటానికి సమర్థుడు ఆయన. అంటే ఆయన సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం ఆ సామర్థ్యాన్ని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, ఆ సామర్థ్యం మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో, ఎప్పుడైతే ఆధారపడతామో, అప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి మనకి. అవునగా? మనం ఎవరెవరి మీద ఆధారపడితే ఈ మాటలు రావు. అందుకనే విశ్వాసం అనే ఇప్పుడు ఏం చెబుతున్నారంటే మాటల ద్వారా, అంటే మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఏం చేయాలి? మనం మాట్లాడాలి, పరిస్థితులతో మాట్లాడాలి. పరిస్థితులు వస్తాయి చూసారా? పరిస్థితులతో ఏం చేయాలి? పరిస్థితులతో అంటే మనల్ని కృంగదీయటానికి వాడు ఏం చేస్తా ఉంటాడు? చాలా రకాలుగా దాడి చేస్తాడు. మన విశ్వాసాన్ని మొత్తానికి, మన విశ్వాసాన్ని గలిబిలి చేయటానికి, అంటే మనల్ని అవిశ్వాసులుగా చేయటానికి, మనల్ని అపనమ్మకస్తులుగా చేయటానికి, మనల్ని ఒకవేళ చెప్పాలంటే మనల్ని పడగొట్టడానికి వాడు మొత్తానికి అవిశ్వాసంలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి వాడు ఏం చేస్తాడంట? అగ్ని బాణాలు వేస్తాడంట. అగ్ని బాణాలు అంటే కొన్నిసార్లు శ్రమలు అనే బాణాలు కూడా మనకు తగులుతాయి. అర్థమవుతుందా? శ్రమలు అనే బాణాలు తగులుతాయి మనకి. శ్రమలు వస్తాయి. దేంతో ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనం దాన్ని విశ్వాసంతో ఎదుర్కోవాలి. మనం విశ్వాసముతో ఎదుర్కోవాలి. అంతేగాని ఎవరి చాటునో మనం దాగే ప్రయత్నం మనం చేయకూడదు. ఎవరినో మనం ముందు పెట్టుకోవాలనే పని మనం చేయకూడదు. మనము మన దేవుని యొక్క శక్తిని ముందు పెట్టుకొని మనం నడవలసినటువంటి వాడు శ్రమలు సృష్టిస్తాడు. కొన్నిసార్లు నేను ఇట్లా చెబుతాను, ఈ దినాలకు సంబంధించినట్లుగా నీ మాట చెబుతాను. కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తాడు వాడు. ఏం చేస్తాడు వాడు? భయభ్రాంతులకు గురి చేస్తాడు. గురి చేసి అంటే భయం అనే ఆ అగ్ని బాణాన్ని వాడు వదులుతాడు అనమాట. అన్నారు మీరు ఇక్కడే? చాలా మందిలో ప్రశ్నలు ఈ వారం అంతటిలో ఏంటి ప్రశ్నలు చెప్పండి? ఏంటి? ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు. అనుమానం అనే బాణము, భయం అనే బాణము వాడు ఏం చేస్తాడు? వాడు వదిలాడా లేదా? రండి ఇప్పుడు మరి ఈ దినాల్లోకి, వారం సంఘటనలోకి మనం వెళితే భయం అనే బాణం వదిలాడా లేదా? వదిలాడు. ఏమనిపిస్తుంది? మీకు మీరే చెప్పుకోండి. ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అపవాదికి ఎదురు నిలబడాలా లేదా? మన ఆయుధం ఏంటి? ఇప్పుడు మన ఆయుధం విశ్వాసమే. మన ఆయుధం ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. వాడు మనల్ని పిరికోలను చేయటానికి, మనల్ని భయభ్రాంతులకు గురి చేసి, మనల్ని అవిశ్వాసులుగా చేయటానికి, మనల్ని అపనమ్మకస్తులుగా చేయటానికి చాలాసార్లు ఇదేంటి మనకి ఇట్లా వస్తాయని ప్రశ్నలు దేవుడు ఎందుకు జరిగింది? ఒక అనుమానం వచ్చింది. ఎవడో అంటాడు మొత్తానికి ఆ మాట, అది మనం ఆలోచన చేస్తాం. మనల్ని ఏం చేసింది? అది ఆలోచింపజేసి ఎవడో ఒకడు వదులుతాడు ఆ మాట. ఏదైనా తోటలో ఇది నిజమా అని వదిలినట్లుగా ఒక మాట వదిలితే ఇప్పుడు ఆ విశ్వాసంలోంచి ఏమైపోతాం? కానీ మన విశ్వాసం అనే డాలు, మనం మాటలు ఎప్పుడూ కూడా పిరికి మాటలు, అపనమ్మకంతో కూడిన మాటలు, లేదంటే అధైర్యంతో కూడిన మాటలు మనం ఎప్పుడు
మాట్లాడొద్దు. నేను మరలా ప్రారంభంలో చెప్పాను, మన దేవుని యొక్క శక్తి అపరిమితమైనటువంటి శక్తి. ఆయన జ్ఞానము అపరిమితమైనటువంటి జ్ఞానము. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన శక్తికి కూడా మితి లేదు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగినటువంటి మనము విశ్వాసం అనే డాలు పట్టుకోకపోతే మనం కూలిపోయే ప్రమాదం ఉంది. కూలిపోయే ప్రమాదము ఉంది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఎవడో ఏదో అంటుంటే భయం వేస్తుందా? భయం వేస్తుందా? నిన్నేదో అంటున్నాడు. నిన్న ఒక పోస్ట్ వచ్చింది, నీ వయసుడే మాట్లాడుతున్నాడు. మరి ధైర్యంగా చెబుతున్నాడు, మేమే చంపేశాం, మేము చంపేస్తాం, చంపుకుంటా పోతాం. ఒకవేళ మీరు ఇట్లా వచ్చింది అనుకున్న ప్రశ్న, నిజంగా చంపేశారా పాస్టర్ గారు అని డౌట్ ఎవరికైనా వచ్చిందంటే, మొత్తానికి నిజంగా చంపేశారు, నిజంగానే దాంట్లో అనుమానం ఏమీ లేదు. దానికి ఎన్నో రకాలైన ఆధారాలు తప్పనిసరిగా ఉన్నాయి, దాంట్లో అనుమానం ఏమి. అయితే నేనేం చెబుతానంటే, మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని భయపెట్టాలనే చూసే ప్రయత్నంలో, అపవాది పెట్టే ఆ అగ్నిబాణాల్లో మనం విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు మొదటగా మనం పట్టుకోవాల్సిన డాలు ఏంటంటే, మొత్తాన్ని నేను ఎట్లా చెబుతాను, దేవునికి తెలియకుండా ఏదైనా వచ్చిద్దా? వచ్చిద్దా చెప్పండి? దేవునికి తెలియకుండా ఏదైనా జరిగిద్దా? ఏం జరగదు, ఏమీ జరగదు. అసలు దేవునికి తెలియకుండా ఏమీ. ఒకవేళ దేవుడు ఆపాలనుకుంటే ఆపుతాడా లేదా? ఆపుతాడు. అనుమతించాలనుకుంటే ఏం చేస్తాడు ఆయన? అనుమతి. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలోనికి దేవుడు ఆపగలుగుతాడు, అనుమతించగలుగుతాడు. ఆపటం ఆయన వంతే, అనుమతించడం కూడా ఆయన వంతే. మరి ఆయన అనుమతించిన దానికి మనం తల వంచాల్సిందే, ఆయన ఆపినా కానీ మనం అట్లానే. అంటే అంటే ఆపినప్పుడు ఎంత విశ్వాసం ఉందో, అనుమతించినప్పుడు కూడా అదే విశ్వాసం మనకి, అదే ధైర్యం ఉండాలి. అదే ధైర్యము. అది ఏదైనా కావచ్చు, అది ఏ రకమైన ఇబ్బంది అయినా కావచ్చు. మొత్తానికి ఇక్కడ ఒక మాట చెప్పాలి. యోబు అన్న మాట, మనం మేలునేనా కీడును అంటే, జీవితంలో ఏముంటాయి? మేలు ఉంటది, కీడు ఉంటది. అంటే విశ్వాసుల జీవితాల్లో ఏముంటాయి? మేలు ఉంటది, కీడు ఉంటది. ఒకవేళ ఇట్లా చెబుతానండి, మీరు ఇట్లా అనుకుంటే, అంటే లోక సంబంధంగా ఆలోచన చేసినప్పుడు కొంచెం అది అట్లా అనిపించింది. కానీ ఒకవేళ అది నిజంగా వాస్తవం అయ్యింది, ఆయన గారిని ఒకవేళ మొత్తానికి అది ఇంకా ఏ రకంగా కాకుండా, అది ఒకవేళ మతపరమైనటువంటి హత్య అయితే, ఒకవేళ ఇప్పుడు ఆయన కీడు వచ్చిందా మేలు వచ్చిందా మీరు చెప్పండి? కీడా మేలా? అది ఆయనకి మేలు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి దేవుని కొరకు చనిపోవటం అనేది చాలా గొప్ప భాగ్యం. అది దేవుడు సిద్ధపడిచ్చినటువంటి. అదే అంటే ఆయన స్థానం, ఆయన స్థాయి వేరు, అంతే కదా. ఆ స్థాయి వేరు, ఆ స్థాయి వేరు అంతే. ఒకసారి నేను అంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు సందర్భం వచ్చింది చెబుతున్నాను. ఇంటర్న వాళ్ళ మామగారిని చంపేసిన దగ్గర అతనికి ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు డానియేల్. గుంటూరు జిల్లా నుంచి పరిచర్యకి వెళ్ళారు అతనికి. అయితే ఆయనను ఆయన భార్యను కూడా బెదిరించారు. అతనికి చాలా భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు. నేను క్లాసులకు వెళ్ళే టైంలో, అప్పటికి చాలా కాలం అయింది వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు. అప్పుడు ప్రకాష్ గారు అన్నారు,
కొంచెంసేపు మీరు అందరూ డానియేల్ కొరకు ప్రార్థన చేయండి అని అంటే మొత్తానికి మీటింగ్ మా క్లాసులు అయిపోయిన తర్వాత సాయంకాలం భోజనానికి ముందు కొంత సమయం ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు అన్నమాట, ఎందుకు అంకుల్ ఇట్లా మొత్తానికి అంటే ఇప్పుడు ఆయన ఆ పరిస్థితులకి ఆమె భయపడలా. ఆయన అంటే ఒకవేళ ఆయన అన్న మాట ఏంటంటే, నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే నా జీవితానికి అంతకన్నా భాగ్యం ఏముందని. అలాంటి మరణం అంటే అలాంటి మరణము మొత్తానికి అందరికీ రాదు, అది కోరుకున్నా రాదు. అది కోరుకున్నా చాలా మరణాలు ఉంటాయి చూసారా. సొలొమోను చనిపోయింది కదా, అప్పుడేమో జరిగిందండి. ఇప్పుడేమంటాం అంటే మొత్తానికి వాళ్ళే చావండి అసలు అంటాం. ఏమంటాం? వాళ్ళే చావు. అట్లా చూసి అట్లా వెళ్ళిపోయిందని అంటాం. ఎందుకంటే ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ చూసి మొత్తానికి అనే మాట అది. మళ్ళీ మన చావు ఎట్లా వచ్చిందనే భయంతో కూడినటువంటి మాట కూడా ఒక విధంగా చెప్పాలంటే అట్లా అంటాం అనమాట. ఇప్పుడు అట్లా ఒకవేళ మనం లోక సంబంధంగా ఆలోచన చేస్తే ఆ మరణం మొత్తానికి దేవుని కొరకు ఒకరు ప్రాణం పెట్టడం, దేవుని కొరకు ఒక ప్రాణాన్ని అర్పిస్తారు. అది నిజంగా అది అందరికీ వచ్చేది కాదు, అది కోరుకుంటే వచ్చేది కూడా కాదు, దేవుని యొక్క అనుమతితో వచ్చేది. అంటే నేను దేవుని అనుమతి లేకుండా మన జీవితాల్లో ఏది కూడా జరగదు. తర్వాత మేలు కీడులు అనేవి మన జీవితాల్లో ఏముంటాయి, కనుక వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలి, ప్రయాణం చేయాలి. కనుక నేనేం చెబుతున్నానంటే ఉదయకాలం మనము విశ్వాసం అనే డాలుని పట్టుకోవాలి. అంతేగాని తిరిగి వాళ్ళు మాట్లాడే మాటలను మన చెవుల్లోకి రానివ్వదు. తిరిగి మాటలు మాట్లాడకూడదు. మన ఆయుధం ఏంటి? విశ్వాసమే. మన ఆయుధాలు కత్తులు కాదు. మన ఆయుధాలు మొత్తానికి ఇంకా దోషణకు ప్రతి దోషణ కాదు. మన ఆయుధాలు ఒకవేళ ప్రతీకారం తీర్చుకునేటటువంటి మొత్తానికి ఆయుధాలు కాదు. మన ఆయుధము విశ్వాసమనే ఆయుధం. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మొత్తానికి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు విశ్వాసం అనే ఆయుధము ఉండాలి. అంతే తప్ప మనము ఇంకా వేరే ఆలోచనలకు మనం వెళ్ళామా, సాతాను మనల్ని దొంగిలించే ప్రయత్నము చేస్తాడు, సాతాను మనల్ని నష్టపరిచే ప్రయత్నం చేస్తాడు. కనుక అట్లా మీరు చాలా రకాలుగా ఆలోచన చేయండి. వాడు మనల్ని అవిశ్వాసులను చేయటానికి, అంటే విశ్వాసములో నుంచి తొలగిపోవటానికి ఎడు చూపిస్తాడు. పేతురు ఎడు చూడాల్సిన వాడు ఎడు చూశాడు? ప్రభు వైపు చూడాల్సిన వాడు పరిస్థితుల వైపు చూశాడు. ఏమైపోయాడు చెప్పండి? మునిగిపోసాగాను. ప్రభు ఉన్నాడు కాబట్టి అప్పటికి మేలుకొని ప్రభు వైపు చూశాడు కాబట్టి సరిపోయింది. ప్రభు సమీపంగా లేకపోయినా, లేదంటే ప్రభు వైపు ఆయన చూడకపోయినా ఏమైపోయేవాడు? మునిగిపోయేవాడు. అట్లా మన జీవితాలకు కూడా అవి అన్వయించుకోవటానికి రాసిన మాటలు అవి, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనం ప్రభు వైపు చూసినప్పుడు ఏ శ్రమ మనల్ని ఏమి, ఏ గాలి మనల్ని ఏమి చేయలేదు, ఏ అనుమానాలు మనల్ని ఏమి, ఏ భయభ్రాంతులు మనల్ని ఏమి చేయలేదు. కనుక విశ్వాసం అనే డాలు పట్టుకున్నాం. తర్వాత రక్షణ శిరస్నానం. తర్వాత ఇంకా కిందకు వచ్చాక దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని, అంటే ఖడ్గం ఏంటంటే వాక్యమే కదా. ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? మీరు ఆలోచన చేయాలి చదివేటప్పుడు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని, అంటే ఇది మన చేతిలో కాదు ఉండాల్సింది. వాక్యము మన చేతిలో కాదు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? చేతిలో ఉండ వాక్యము హృదయంలోకి రావాలంటే ఏం చేయాలి చెప్పాలి. మీరు అందరూ చాలా తెలివిగల వాళ్ళు, మీరు శ్రీకాళని వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. మీరు ఏం చేయాలి? నేను కూడా శ్రీకాళని అడిగాను.
మళ్ళీ మీరంటే నేను కాదని కాదు, మొత్తానికి ఏం చేయాలి? చేతిలో ఉన్న వాక్యము, లేదంటే బైబిల్లో ఉన్న వాక్యము, మన చేతుల్లో ఉన్నటువంటి వాక్యము ఆత్మలోకి రావాలంటే మనం ఏం చేయాలి? చదవాలి. పోయిన వారంలో బైబిల్ని ఎన్ని గంటలు చదివి ఉంటారు? ఎంతసేపు చదివి ఉంటారు? లేదు, మీరే నష్టపోతారు. నాకేం బాధ లేదు, ఏం పర్వాలేదు, నేనే మొత్తానికి అర్థమవుతుందా? నష్టపోయేది మీరే. ఎట్లా చెబుతాను మీకు అర్థం? డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? మీరు మొత్తానికి ఫీజు తీసేసుకుంటాడు కదా. ఫీజు తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు? రోగం చెప్పేసి మందులు రాస్తాడు. వేసుకోకపోతే డాక్టర్కి ఏమన్నా నష్టం? డాక్టర్కి ఏమొచ్చేసింది? ఫీజు వచ్చేసింది. అర్థమైందా? నా ఫీజు ఎట్టగా నాకు ఉంటుంది కదా. నష్టపోయేది ఎవరు మరి? ఎవరు పోతారు చెప్పండి? నష్టపోవటానిక వెళ్ళేది మనం హాస్పిటల్కి? నష్టపోవటానికి ఇక్కడికి వచ్చింది మనం? ఏం చేయాలి మరి? ఇప్పుడు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ప్రతిసారి నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు బైబిల్ చేతిలో ఉండదు కదా, ఉంటుందా? కొన్నిసార్లు అపవాది మనల్ని ఏ రకంగా వాడు దాడి చేస్తాడో తెలీదు. అప్పుడు మన చేతిలో బైబిల్ ఉండదు కదా, వాక్యం ఉండదు కదా. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ వాక్యాన్ని హృదయంలోకి ఏం చేయాలంటే చదవాలండి. వాక్యం చదవకపోతే బలహీనులు అయిపోతారు. మీరు అన్నం తినకపోతే బలహీనలు అవుతారా లేదా? అవుతారా లేదా? ఇప్పుడు ఆకలేస్తుందా లేదా? ఏం టిఫిన్ చేశారో ఇంటికాడని మొత్తానికి మగవాళ్ళు ఆలోచన చేస్తున్నారా లేదా? చేయట్లేదా? రండి, ఏం చేయాలి? వాక్యం చదవకపోతే మీరు బలహీనులు అయిపోతారు. మీరు సాతానుని జయించలేరు, అపవాదిని జయించలేరు, అపవాదికి ఎదురు మీరు నిలబడలేరు. ఎవ్వరూ మనం నిలబడలేము. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. అంటే సందర్భానుసారంగా మనకేం రావాలి? వాక్యము గుర్తుకు రావాలి. సందర్భానుసారంగా మనకు వాక్యం గుర్తు రావాలి. వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడాలి. మన మాటల్లో వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడాలి. మన మాటల్లో దేవుని యొక్క మొత్తానికి శక్తిని ఎత్తిపట్టి మనం మాట్లాడాలి. మన మాటల్లో తప్పనిసరిగా ధైర్యంతో కూడినటువంటి మాటలు మనము, లేకపోతే మొత్తానికి ఒక సిపాయి ఎట్ట కూలిపోతాడో, ఆయుధాలు వాడపోతే, శత్రువు వస్తుంటే ఆయుధాలు వాడపోతే ఏమవుతాడు చెప్పండి? కూలిపోతాడు లేదా? కూలిపోతాడు, అంతే, దొరికిపోతాడు, చంపేస్తారు. అట్లానే మనం ఆయుధాలను వాడకపోతే, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం ధరించుకొని దేవుడిచ్చేటటువంటి ఆ ఆయుధాన్ని మనం పట్టుకోకపోతే మనం ఏమవుతాం? నష్టపోతాం. కనుక ఆత్మ ఖడ్గాన్ని మనం ఏం చేయాలంట? మన ఖడ్గం ఏంటి? బయట లోక సంబంధమైనవి కాదు, వాక్యము చేత మనము మాట్లాడాలి. వాక్యం, ఆత్మ ఖడ్గాన్ని. చాలా మాటలు నా హృదయంలో ఉన్నాయి, కానీ సమయం లేదు. కానీ దానికి ఆత్మ ఖడ్గాన్ని అంటే శ్రమ వచ్చిందండి, శ్రమ వచ్చింది. దైవజనుడి కుటుంబానికి శ్రమ వచ్చింది. ఇప్పుడు ఆ దైవజనుడి భార్య ఏ ఖడ్గాన్ని వాడింది చెప్పండి? ఏ ఖడ్గాన్ని వాడింది? వాక్యమనే ఖడ్గాన్ని. అంటే మనం ఖడ్గం వాడటం అంటే సమయస్ఫూర్తిగా, సందర్భానుసారంగా మనం మాట్లాడాలి. ఎవరిని హైలైట్ చేయాలి? ఏమండి, మొత్తానికి మీరు ఆలోచన చేయండి. అసలు ఈ వారంలో మీరు ఎక్కడ దేవుని మాట మాట్లాడారు? మీరు ఆలోచన చేయండి. మీరు కూలిపోతారని భయంతో ఈ మాట చెబుతున్నాను. కూలిపోతారు ఖచ్చితంగా.
ఉదయకాల సమయంలో దేవుని వాక్యం కనుక మీరు దాన్ని భుజించకపోతే, ప్రవక్తతో చెప్పాడు కదా, ఏం చేయమన్నాడు? నువ్వు దాన్ని భుజించు. దాన్ని ఏం చేయాలి? భుజించు. ఈ రోజైనా, ఇప్పుడైనా ఒక మంచి తీర్మానం చేయి. ఈ రోజు నుంచి అయినా నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. దేవుని వాక్యాన్ని చదువుతాను. ఒక నిబంధన చేయి, ఒక ఖచ్చితమైన తీర్మానం చేయి. లేకపోతే నువ్వు బలహీనమైపోయే పరిస్థితులను, అందుకనే ప్రభువునందు ఏమవ్వాలి? మీరు బలవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆహారాన్ని భుజించాలి. ఆహారాన్ని భుజించాలి. రండి, ఇక ముందుకెళ్ళి మనం ముగించేసుకుని ఇంకో మాట చెబుతాను. 20వ వచనంలో పౌలు భక్తుడు అంటున్న మాట చెప్పేసి ముగించేస్తాను. మరియు 20వ వచనంలో, దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడటకు వాక్ శక్తి నాకు అనుగ్రహించాలి. నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ధైర్యముతో మాట్లాడు. వాక్యము మాట్లాడుకోకుండా ఉండటానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు. మనం దేవుని మాటకు బయట మాట్లాడితే ఏమన్నా ఇంకేమో అనే ఒక అనుమానాలు వస్తనే లేదా? అందుకని పౌలు ఏమన్నాడంటే, వాక్యాన్ని ధైర్యముగా మాట్లాడటానికి వాక్శక్తి కావాలి. వాక్శక్తి కావాలి. ధైర్యంగా మాట్లాడటానికి ఏం కావాలి? వాక్శక్తి కావాలి. కనుక నా నిమిత్తం మీరు ప్రార్థన అంటే ఆ ధైర్యముతో మాట్లాడటానికి ఏం కావాలి? ఇప్పుడు మనకి ప్రార్థనా సహాయం కూడా కావాలి. ఎవరు అడుగుతున్నారు ప్రార్థనా సహాయం? మీరు చెప్పండి. నేను ఒక్క మాట మాట్లాడేసి ముగించేస్తానండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన అంశం గురించి ఏ ప్రార్థన విషయాలు కోరుకున్నారు? ఏం కోరుకున్నారు? ఇప్పుడు ఇక్కడ చెప్పపోయినా తోటి సహోదరులు గారే నా కొరకు మొత్తానికి ఈ విషయంలో ప్రార్థన చేయి, నేను ఈ విధంగా ఉండటానికి ప్రార్థన చేయి, ఈ విధంగా ప్రభువులో బలంగా ఉండటానికి ప్రార్థన చేయి, ఎవరైనా చెప్పుకున్నారా? చరణం ఏం చెప్పావు? ఉద్యోగం రావడానికి ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, చెప్పొద్దని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఆలోచన ధోరణి ఎట్లుందో నేను చూపించడానికి చెబుతున్నాను. నేను మాట ఎట్లా ఉంది ఆలోచన ధోరణి? ఎప్పుడు ఒకవేళ మన అవసరాల కొరకు, ఎప్పుడు మన ఎగ్జామ్స్ కొరకు, మన ఉద్యోగాల కొరకు, ఎప్పుడు మన ఆరోగ్యాల కొరకు, ఇవేనా ప్రార్థన విషయం? ఇదేనా నీ ప్రార్థన విషయం? ప్రభువులో నేను బలంగా ఉండాలి, ధైర్యంగా నేను ప్రభువుని గురించి మాట్లాడాలి, లేదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభువుని మహిమపరిచే విధంగా ఉండాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రార్థనా సహాయం చేయాలి. ఆలోచన అర్థం చేసుకోండి. అంటే మనం ఎట్లా ఉన్నామో స్కాన్ చేయబాదు. స్కానింగ్లో తేలుతుందా లేదా? ఎంఆర్ఐ రిపోర్ట్లో తేలుతుందా లేదా? మరి రిపోర్ట్ మారాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేసినప్పుడు మళ్ళీ మారాలంటే ఏం చేయాలి? డాక్టర్ ఇచ్చే మందులు వాడుకుంటే మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేస్తాడు డాక్టర్ గారు, అంతే కదా? మళ్ళీ ఒకసారి స్కాన్ చేస్తాడు, పర్వాలేదు మొత్తానికి ఈ మందులు ఏం చేసినాయి? పనిచేసినాయి, ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండు, అవునా కాదా? దేవుని వాక్యం కూడా మనల్ని స్కాన్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. ఇవన్నీ నేను చివరికి చెప్తానన్నాను కదా, 2 నిమిషాలు చెప్తాను. దానికి ఇవన్నీ మన ప్రభువులో మనం చేస్తాం. ఆయన ఎవరు? నీతి అనే దట్టి యథార్థవంతుడు, పరిశుద్ధుడే కాదు ఆయన దేవుని సువార్తను ఆయన చెప్పాడు, ధైర్యంగా ప్రకటించాడు. తన జీవితంలో కూడా మొత్తానికి అపవాది ఎన్నోసార్లు అగ్నిబాణాలు వేశాడు, కానీ
మనందరి పాప విమోచన కొరకు వాటన్నిటిని ఎదుర్కొన్నా లేదా? విశ్వాసం అనే డాలు పట్టుకున్నాడు, ఆత్మ ఖడ్గాన్నైనా పట్టుకున్నాడు. మొత్తానికి ఆయన ఎక్కడా కూడా అవిశ్వాసిగా కానీ భయపడి కానీ ఎక్కడా లేడు. ఆయన ధైర్యవంతుడుగా మొత్తానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక అందుకనే ఆయన అంటాడు, లోకాన్ని జయించిన విజయము. కనుక ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ఏమీ లేని దాంట్లోంచి ఎంత గొప్ప సృష్టిని ఆయన్ని వెంబడించే వారమైనటువంటి మనము మొత్తానికి ఆ సర్వశక్తిని వైపు చూస్తూ మనము ఆయన ఇచ్చేటటువంటి బలాన్ని తీసుకుంటూ మొత్తానికి ఆయన యందు మనం బలవంతులమై ఉంటే మొత్తానికి శత్రువు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఏ రీతిగా వచ్చినా పర్వాలేదు. ఏం చేస్తాం మనం అప్పుడు? ఒక ఆయన అంటున్నాడులే, మొత్తానికి మనం మాట్లాడకూడదు అట్లా. ఎప్పుడు మీరు కూడా మాట్లాడొద్దు, మనం కూడా మాట్లాడొద్దు. ఒకవేళ నేను ఎక్కడన్నా మాట్లాడితే నన్ను కూడా ఆపండి మీరు అట్లా. మొత్తానికి అని అన్నాడు, నా జోలికి రండి, మొత్తానికి నా దగ్గర రండి, నేను రెండు చేతులు తీసేస్తాను, నిన్ను కూడా తీసుకొని పోతాను నాతో అన్నాడు. ఇది క్రైస్తవుని లక్షణం కాదు, అసలు క్రైస్తవుని మాటలు కూడా కాదు. అంటే ఏంటి భయంలో మాట్లాడుతున్నాడా? ఏంటి అర్థం కాని విషయం అనమాట అది. భయం లేదు. మొత్తానికి క్రైస్తవుడు అట్లా మాట్లాడా? దేవుడు చెప్పదు. మనం ఏం చేయాలి? దేవుడు నిజంగా అయితే దేవుడు అనుమతించాడు. ఇప్పుడు ఆ భార్య ఏం చేసింది? ప్రేమను ప్రకటించిందా లేదా? క్షమాపణ ప్రకటించిందా లేదా? నేనేమంటాను, నా ఆలోచన ఏంటంటే, అసలు నేను మొన్నే చెప్పాను కదా, అట్లా మన బుధవారం అన్నాను కదా, మాకు సేవకుల కుడికిలో బల్లగుద్ది చెబుతారు. సేవకులు ఏం చెబుతారు అంటే, సేవ అంటే సావే, సేవ అంటే సావే, సేవ అంటే మరి సావు వచ్చేసింది, అంతే కదా, దానికి పెద్ద విశేషం ఏమీ లేదు. అది మళ్ళీ ఒకవేళ ఎట్లా మీ ప్రశ్న వస్తే, అది మీ దాకా వస్తే మొత్తానికి అర్థమవుతుందని చాలామంది అంటే, ఆమె దాకా వస్తే మొత్తానికి అర్థమవుతుంది మన బతుకు ఏంటో. అప్పుడు మాట్లాడే మాటల మీద మనం కాదు, ఆ రోజు మనం రుజువు చేసుకుని. నిజంగా నేను అంటాను, మామూలుగా ఆయన్ని ఒకవేళ అట్లా ముగ్గురు నలుగురు కలిసేదండి, ఆయన విశ్వాసాన్ని నిజంగా ఆ టైంలో మొత్తానికి ఎట్లా కాపాడుకున్నాడు, ఎట్లా రెస్పాండ్ అయ్యాడు అంటే, నిజంగా అంత వాక్య జ్ఞానం కలిగిన వాడు ఖచ్చితంగా మొత్తానికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళలాగా మాట్లాడి ఉండదు. అట్లా మాట్లాడే వాళ్ళకి దేవుడు అవకాశం కూడా ఇవ్వడు, అలాంటి మరణానికి అలాంటి అవకాశం కూడా. కనుక ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు కూడా చివరిగా ఆయన నోరు స్నానం పెట్టేటప్పుడు నోరు తెరిచాడు. ఆయన నోరు తెరవలేదు. మనందరి పాప పరిహారార్థంగా ఆయన నోరు తెరవకుండా ఆయన మరణించాడు, నోరు తెరవలేదు. అట్లా ఈరోజు కూడా క్రైస్తవ్యము శ్రమలలో, అవమానాలలో, నిందలలో నోరు తెరవకుంటే దేవుని యొక్క గొప్ప కార్యము జరిగింది. నోరు తెరిస్తే సాతాను కార్యాలు జరుగుతాయి. కనుక ఉదయకాల సమయంలో మనం ఏది ఏమైనా ఈ ఉదయకాలం మనం తీసుకునే మాట ఏంటంటే, మనం బలవంతులుగా మోకరించుదాం, ప్రభుని ఆరాధించుదాం.